హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. ఈ వీడియో మొదటిసారి చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇంట్రడక్షన్ నా కజిన్స్ ఇస్తామన్నారు. సో వీళ్ళ నా కజిన్స్ అనమాట. సో సరే ఇవ్వండి అని చెప్పాను. సో ఇంట్రడక్షన్ ఇచ్చారు కానీ బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో నేను ఇది మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్కి కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఏంటి సడన్గా అనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. సో నా కజిన్ హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట. చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అందరం కలిసాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో లాంగ్ గ్యాప్ వల్ల ఫుల్గా ముచ్చట్లు పెట్టుకొని సరదాగా గడిపాము. ఎంతైనా ఫ్యామిలీ అంతా ఇలా ఒక చోట గ్యాదర్ అయితే ఇంకా హడావుడి చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో అన్ని బిజీ డేస్ అయిపోయాయి. అయినప్పటికీ అందరూ ఒక చోట కలవడం చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ పెద్ద ఫ్యామిలీస్ ఉండడం కూడా చాలా అదృష్టం. నేను చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భం ఒకటి ఉంది ఈ వీడియోలో. అదేంటి అనుకుంటున్నారా? అక్కడ నా సబ్స్క్రైబర్స్ కలిశారు. మీరు చాలా బాగా చేస్తున్నారు వీడియోస్, మేము రోజు చూస్తున్నాము, మీ వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటాము అని నాతో చెప్పినప్పుడు నేను చాలా గర్వంగా అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏ యూట్యూబర్కైనా కానీ ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. అండ్ అక్కడ నాతో కలిసిన నా సబ్స్క్రైబర్స్తో షార్ట్ వీడియో తీశాను. సో ఒకసారి షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి. ఎంతైనా ఒకసారి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. మనం చేసే వీడియోస్ అందరికీ నచ్చాలని లేదు. నిజానికి మనకి కష్టం వచ్చింది అంటే ఎవరో మేమున్నాము మీకు తోడుగా అని రారు. సో మనకంటూ ఎప్పటికీ ఉండేది మన హార్డ్ వర్క్ మాత్రమే. ఈరోజు ఒకరు మనల్ని ఒక మాట అనేలాగా ఉన్నాము అంటే తర్వాత నలుగురు మనల్ని మంచి అనే రోజు ఒకటి వస్తుంది అని నేను అనుకుంటాను. బేసిక్గా ఇదే నిజం కూడా. సో నేను ఎప్పుడూ వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు అని ఫీల్ అవ్వను. నా పని నేను చేసుకుంటూ పోతాను. ఎందుకంటే ఎదిగేటప్పుడు ఎన్నో రాళ్ళు ఉంటాయి, ఎన్నో మెట్లు మనం ఒకటొకటిగా ఎక్కుకుంటూ వెళ్తేనే మనం చివరి మెట్టుకి చేరగలం కదా. సో నాకు నచ్చిన పని నేను చేసుకుంటూ పోతాను. సో ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా నా మేనత్తలు అండ్ అమ్మ, నానమ్మ, పిన్ని, అలాగే నా కజిన్స్ ఉన్నారు. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది నా చెల్లి అనమాట. నాకు ఇంత చిన్న చెల్లి ఉంది. అండ్ ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏంటంటే మా చిన్న అత్తయ్య నా ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఇంట్రొడక్షన్ అంతా అయిపోయింది కానీ నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. సో అందుకని అందరూ నవ్వుకుంటూ ఉన్నారు ఇక్కడ. తర్వాత నేను మళ్ళీ వీడియో ఆన్ చేసినప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సో నేను అది కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల అది నేను మ్యూట్ చేశాను. సో పిల్లలందరూ కూడా సరదాగా ఇలా హాయ్ చెప్తూ, అందరూ మా అత్తయ్యలు కానీ అందరూ హాయ్ చెప్తూ ఇలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశాము. నేను లాస్ట్లో సెల్ఫీస్ కూడా తీశాను, అవి కూడా యాడ్ చేశాను. అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ని కలిశానని. సో వీళ్ళందరూ ఇక్కడ హాయ్ చెప్తున్నారు కదా, వీళ్ళలో కొంతమంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నేను వీడియో తీద్దాము అని అనుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇలా తీయాల్సి వచ్చింది. వీడు మా అత్తయ్య కొడుకు. వీడితో చిన్నప్పటి నుంచి చాలా అఫెక్షన్ ఉంది నాకు. అండ్ లాస్ట్లో ఈ సెల్ఫీస్ కూడా తీసి యాడ్ చేశాను నేను. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.